వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 10 టీవీ. వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలు? వార్త అంటే నేరాలు ఘోరాలు? కాదు, కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మెరు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. ఇక రోజంతా నెగిటివ్ న్యూస్తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ ఏంటో చూసేద్దాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలైబలే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి నేతలందరూ ఈవెంట్లో పాల్గొన్నారు. అలైబలే అనేది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నిర్వహిస్తారని వక్తులు పేర్కొంటున్నారు. ఇక ఇందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ బండి సంజయ్ డోలు కొట్టి ప్రజలను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. బండారు దత్తాత్రేయ సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి మహమ్మద్ అలీ అలైబలే కార్యక్రమానికి హాజరయ్యారు. అతిథులకు బంగారు దత్తాత్రేయ స్వాగతం పలికారు. ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొన్నారు. అతిథుల కోసం పెద్ద ఎత్తున వంటకాలు చేశారు. ఇక నోరూరించే తెలంగాణ సంప్రదాయ వంటలు, ప్రత్యేకించి చికెన్, మటన్ బిర్యానీ, చేపల పులుసు, చిరుధాన్య వంటలు, గారెలు, జొన్నరొట్టె, ఇతర పిండి వంటకాలు సిద్ధం చేశారు. ఇవే కాకుండా బోటి, తలకాయ కూర, చేపల ఫ్రై, చికెన్ ఫ్రై, నల్ల పాయ వంటి మొత్తం 60 రకాల వంటకాలను అతిథులకు వండించారు. ఇక మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారుల సాంప్రదాయ నృత్యాలు, కోలాటం, గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పోతురాజుల విన్యాసాలు, హైదరాబాదీ సంప్రదాయ మాఫా వాయిద్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం నుంచి మొదలైన భవానీ దీక్షదారుల తాకిడి మరింత పెరిగింది. పచ్చని చెట్లతో రమణీయంగా ఉండే ఇంద్రకీలాద్రి భవానీ దీక్షదారులతో ఎరుపు రంగు పులుముకుంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, సొంత వాహనాలతో పాటు కాలినడకన వేలాదిగా భవానీ భక్తులు కనకదుర్గమ్మ ఆలయం వైపు కదలి వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో రైన్బౌళ్లు ప్రయాణించి మరి వస్తున్న వారితో దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం పరిసరాలు సందడిగా మారాయి. విజయదశమి ముగియడంతో మాల విరమణ కోసం భవానీలు క్యూ కట్టారు. జయ దుర్గా, జయ భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. అమ్మవారి సన్నిధానం వరకు క్యూ లైన్లలో భవానీ భక్తులు వేచి ఉన్నారు. ఇరుముడి శిరస్సును ధరించి అమ్మవారి దర్శనం అనంతరం భవానీలు దీక్షను విరమిస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఇంద్రకీలాద్రికి భవానీల తాకిడి ఉంటుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ నగరంలోని ప్రధాన రహదారిలో ఎక్కడ చూసినా భవానీ మాలధారులే కనిపిస్తున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి కాళేశ్వరరావు మార్కెట్ పై వంతెనపై మీద కూడా కెనాల్ బ్రిడ్జ్ మార్గంలోని భవానీల సంఖ్య అధికంగా ఉండడంతో వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఇక విఎంసీ సమీపంలోని హోల్డింగ్ ఏరియాలోని భవానీ భక్తులకు క్రమ పద్ధతిలో పంపిస్తున్నారు. అక్కడి నుంచి రద్దీని పరిగణలోకి తీసుకుని వినాయకుడి గుడిని ఆడుకుని ఉన్న మార్గంలోనికి వెళ్లేలా చూస్తున్నారు. పున్నమి ఘాట్, కుమ్మరిపాలెం, సితారా కూడల వైపు నుంచి భారీగా భవానీలు తరలివస్తూ ఉండడంతో వారిని కూడా ఓ క్రమ పద్ధతిలోనే ఘాట్ రోడ్ క్యూ లైన్లలోకి పంపిస్తున్నారు. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులు నిశ్చిత పరిశీలన, పర్యవేక్షణ చేస్తూ ఎక్కువసేపు దీక్షాదారులు రోడ్లపై పడిగాపులు కాకుండా త్వరగా క్యూ లైన్లోకి చేరేలా అప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందినటువంటి స్పేస్ ఎక్స్ చేపట్టిన ప్రతిష్టాత్మక స్టార్షిప్ 5వ ప్రయోగం విజయవంతమైంది. నిన్న ఉదయం టెక్సాస్ దక్షిణ తీరం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 2 దశల ఈ భారీ రాకెట్ లో తొలుత బూస్టర్ విజయవంతంగా భూమికి చేరుకుంది. లాంచ్ ప్యాడ్ వద్దకి అది తిరిగి చేరుకోవడం మరో విశేషం. ఇక మరోవైపు స్పేస్ క్రాఫ్ట్ తన ప్రయాణాన్ని కొనసాగించింది. హిందూ మహాసముద్రంలో విజయవంతంగా దిగింది. 71 మీటర్ల పొడవైన భారీ బూస్టర్ నింగికెగిసిన కొద్దిసేపటికి తిరిగి లాంచ్ ప్యాడ్ వద్దకు చేరుకోగా అక్కడి నుంచి చాప్ స్టిక్లు దాన్ని ఒడిసిపట్టాయి. ఇక 5వ ఇంజనీరింగ్ అద్భుతమని నిపుణులు కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఎలాన్ మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక మరోవైపు స్పేస్ క్రాఫ్ట్ నిర్దేశిత ప్రదేశంలో ఖచ్చితత్వంతో ల్యాండ్ అయినట్లుగా మస్క్ తెలిపారు. ఇక ఈ ప్రయోగం ద్వారా తమ 2 లక్ష్యాలు నెరవేరినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ ఎక్స్ కంట్రోల్ రూమ్ లో సందడి వాతావరణం నెలకొంది.
ఇక స్టార్ షిప్ రాకెట్ పొడవు ఏకంగా 121 మీటర్లు 2 దశలలో ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ గా రూపొందినటువంటి దీన్ని చందమామ అంగారకుడిపై యాత్రలకు వీలుగా స్పేస్ ఎక్స్ రూపొందించింది. ఫ్లోరిడా లేదా కాలిఫోర్నియా నుంచి భూకక్షలోకి ఉపగ్రహాలను చేరవేసే ISS కు సంబంధించినటువంటి సిబ్బందిని తరలించే ఫాల్కన్ 9 రాకెట్ల మొదటి దశ బూస్టర్లు కూడా భూమిపైకి చేరుకుంటాయి. కానీ అవి సముద్రంలో తేలియాడే ప్లాట్ఫామ్లపై లాంచ్ ప్యాడ్లకు దూరంగా ఉన్న కాంక్రీట్ స్లాబులపై దిగుతాయి. లాంచ్ ప్యాడ్కే చేరుకోవడం ఇదే మొదటిసారి. నటుడు నారా రోహిత్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. ప్రతినిధి 2 హీరోయిన్ సిరిలీలతో ఆయన వివాహం జరగబోతుంది. ఇక నారా రోహిత్ సిరిలీల నిశ్చితార్థం హైదరాబాద్ లోని నో హోటల్లో నిడారంభరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు హాజరై రోహిత్ శిరీషను ఆహ్వానించారు, ఆశీర్వదించారు. ఏపీ మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్ ఈ నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ, వసుంధర దంపతులు, విశాఖ ఎంపీ భరత్, తేజస్విని దంపతులు, సినీ నటుడు శ్రీవిష్ణు దంపతులు ఈ వేడుకకు హాజరయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై కాబోయే దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. నిశ్చితార్థ కార్యక్రమ ఏర్పాట్లను నారా భువనేశ్వరి స్వయంగా పర్యవేక్షించారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడే రోహిత్ బాణంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. యాక్షన్ డ్రామా ఫిల్మ్ గా తెరకెక్కినటువంటి ఈ చిత్రంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2011లో విడుదలైన సోలోతో తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసురా, జో అచ్యుతానంద వంటి చిత్రాల్లో నటించారు. 2018లో విడుదలైన వీరభోగ వసంతరాయులు తర్వాత దాదాపు 6 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ప్రతినిధి 2 విడుదలైంది. ఇక ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే నటి సిరితో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. పాడేరు అందాలు నిత్యం పర్యాటకులకు మంత్రముగ్ధులను చేస్తూ ఉంటాయి. అరకులోయ సొబగులు, వజ్జగిలోని మేఘాల సోయగాలు యాత్రికులను అబ్బురపరుస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆంధ్ర, ఊటీ, అరకులోయకి కొత్త సొగసులు సమకూరుతున్నాయి. ఇక అరకులోయను సందర్శించే పర్యాటకులకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకు వీలుగా పాడేరు ITDA అధికారులు చర్యలు చేపట్టారు. పాడేరు ITDA PO అభిషేక్ చొరవతో ఆంధ్ర, ఊటీ, అరకులోయలోని పద్మాపురం ఉద్యానవనంలో సాహస వినోదాన్ని అందించేందుకు నూతనంగా హాట్ బెలూన్ ప్రారంభించారు. అరకులోయని ఏటా 2 లక్షల మంది వరకు సందర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అరకులోయను మరింత విభిన్నంగా, వినూత్నంగా చూపించాలి అన్న ఉద్దేశంతో హాట్ బెలూన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ITDO PO అభిషేక్ తెలిపారు. అరకులోయలో పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు హాట్ బెలూన్ ఉపయోగపడుతుందని అభిషేక్ చెప్పారు. వీటితో పాటు పద్మాపురం ఉద్యానవనంలో రాత్రి 10 గంటల వరకు సందర్శకులు ఉండేందుకు వీలుగా విద్యుత్ దీపాల వెలుగులను విస్తరించాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా త్వరలోనే అరకులోయలో పారా మోటార్ గ్లైడింగ్ ను కూడా ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి విస్తృత చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అరకులోయను మరింతగా పర్యాటకులకు చేరవేసేందుకు నిర్ణయించామని ITDO PO వెల్లడించారు. ఇక ఈ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్నటువంటి అరకులోయ హాట్ బెలూన్ తో మరింత శోభాయమానంగా ఉండనుంది. హాట్ బెలూన్ లో పర్యాటకులు విహరిస్తూ అరకులోయ ప్రకృతి అందాలను కనులారా వీక్షిస్తూ సరికొత్త అనుభవాన్ని పొందనున్నారు. హాట్ బెలూన్ పర్యాటకుల ఆదర అభిమానాలు చూరగుంటే అరకులోయ సిగలు మరో కిలకితరాయి చేరినట్లవుతుంది.